యాక్షన్. చాలా మంది ఒక అనుమానం ఉంటుంది. పెళ్లిలో ఎవరు ముందు జీలకర్ర బెల్లం పెడితే జీవితాంతం వారు ఇంకొకరిపై ఆధిపత్యం వహిస్తారా అని అనాది కాలం నుంచి ఇప్పటి వరకు అనుకుంటూనే ఉంటుంటారు. జీలకర్ర బెల్లం సరిగ్గా ముహూర్తానికి పెట్టడం వల్ల భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. సరైన ముహూర్తానికి ఈ జీలకర్ర బెల్లం పెట్టడం అనే ఆచారంతో దంపతులు కలకాలం కలిసి ఉంటారని అర్థమట. అంతేకాని దాని వలన ఒకరిపై ఒకరు అజమాయిషీ ఆధిపత్యం చూపుతారని కాదు. అయితే భార్యాభర్త మధ్య గొడవలకు విడిపోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయో శివుడు పార్వతికి ఇలా చెప్పాడు. వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాలను బట్టి కర్మయోగాన్ని బట్టి ఈ జన్మలో మంచి భర్త లేక మంచి భార్య లభించడం అనేది జరుగుతుందట. ముందు జన్మలో నోములు వ్రతాలు చేయకపోతే ఈ జన్మలో మంచి భర్త మంచి భార్య దొరకడం అనేది చాలా కష్టమట. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.